ఒక నల్ల పెన్ను, ఒక ఎర్ర పెన్ను, ఒక పెన్సిల్, ఒక షార్ప్నర్, ఒక రబ్బరు, ఇవన్నీ పెట్టుకున్న దానికి ఒక కంబాక్స్ డబ్బా, 6 పుస్తకాలు, అన్నిటికీ కలిపి ఒక గైడు, అన్ని సంచులు పెట్టుకుని బళ్ళకి పోతుండేది చిన్నప్పుడు. ఆట ఇంకా గంటకు ఒక పంతులు వచ్చి ఎవరి పాఠాలు అల్లు చెప్పేటోళ్ళు. ఆటలకు కూడా ఒక పీటీ సార్ ఉండేటోడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇగో గిడ గోడ మీద ఏముందో ఒక పాలు చదువులే. జవహర్ బాల ఆరోగ్య రక్ష. పెద్ద పంతులమ్మ పేరు సరస్వతి. పెద్ద పంతులమ్మ కాదు, చిన్న పంతులమ్మ కూడా ఆమెనే. గా బల్లె ఒకతే పంతులమ్మ. ఒక్క పంతులమ్మ మరి బల్లె ఉన్న పొల్లగాళ్ళందరికీ ఎట్ట చదువు చెప్తుంది అని అనుకుంటారు కదా. గా బల్లె చదువుకునేది కూడా ఒక్కడే. ఇగో గీషెల్లనే గా బల్లె చదువుకునేది. అంటే గా బల్లె ఒకతే పంతులమ్మ, ఒకతే స్టూడెంట్ అన్నట్టు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఉన్న నారపనేని పల్లిలో ఉన్న బల్లె 1వ తరగతికించి 7వ తరగతి అనుకున్నది. 7 తరగతులలో కలుపుకొని తరగతి ఒక్కరు కూడా లేరు. మొత్తం కలిపి ఒక్క స్టూడెంటే ఉన్నది, అది కూడా 4వ తరగతిలా. ఇంకా గీళ్లకు బెల్లు కొట్టేతందుకు శపరాశి, పైటీలు పువ్వు వండి పెట్టేతందుకు వంట మనిషి, ఏదన్నా ఒంట్ల పానం చూస్తే అయితే గోళీలు ఇచ్చేతందుకు ఏఎన్నము. ఇద్దరిట్లే ఒక్కరు బడికి డుమ్మా కొట్టినా బడికి ఇక సెలవు అన్నట్టే. ఇదంతా ప్రైవేటు బల్ల పుణ్యమేనా అంటున్నారు గా ఊరి పబ్లిక్. మరి అందరి లెక్కన గా షెల్లని కూడా ప్రైవేటు బల్లె చదివేయలేరా అంటే ఎందుకు చదివేయలేరు? కానీ ప్రైవేటు బల్ల కన్నా సర్కారు బల్లనే ఎక్కువ చదువు మంచిగా చెప్తారని అలా నమ్మకం అట. అన్నట్టే అందరి నమ్మకాన్ని షెల్లె కూడా నిలబెడుతూనే ఉన్నది. Today I am very much honored to say a few words about Pandit Jawaharlal Nehru. Can you guess the importance of this day? As today is November 14 and we are all celebrating Children's Day in the commemoration of Nehruji's birthday. Nehruji was not only an eminent freedom fighter but also he was our first Indian Prime Minister. ఆగో ఇన్నరాగా షెల్లె ఎంత ముద్దుగా మాట్లాడుతున్నదో ఇంగ్లీషు. ఒక్కతే ఉన్నది కదా అని పంతులమ్మ కూడా ఏం లాపరవ చేయట్లేనట్టున్నది. పక్క పొంటి కూర్చోబెట్టుకొని మంచిగా చదువు చెప్తున్నట్టున్నది. అందుకే అంత ముద్దుగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నది షెల్లె. ఇంకో పెద్ద ముచ్చటేందో ఎరికేనా, ఈ బడి పేరు మీద సర్కారు వాళ్లకు అడిటుగా నెలకు 1,50,000 దాకా ఖర్చు అవుతుంది. ఎట్టంటారా, పంతులమ్మ జీతం కటింగులు పోను 1,01,167 రూపాయలు. వంటుండేటామకు నెలకు 4-5 వేలు. బెల్లు కొట్టేటామకి ఇంత. వంట సామాన్లు, వంట వండేందుకు గ్యాస్ కుండలు అన్ని కలుపుకొని అడిటిగా 1,50,000 దానికి అవుతుందట. మరి చూడాలి దీని మీద పెద్ద ఆఫీసర్లు ముందు ముందు ఎటువంటి ఆలోచనలు చేస్తారు అనేదిగా రేపు